అసెంబ్లీ సమావేశాల ముందు వైసీపీ సభ్యుల హాజరు మరోసారి హాట్ టాపిక్ గా దారితీస్తోంది. ఈ నెల 17న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఇదే సమయంలో అసెంబ్లీకి హాజరు కాకుండా వైసీపీ సభ్యులు జీతాలు తీసుకోవడంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా బయట సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని, అయితే సభకు వచ్చి సీట్లో కూర్చుంటేనే వారి హాజరు పరిగణలోకి తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. సభలో సభ్యుల సీట్లకు కెమెరాలు అమర్చామని, వాటి నుంచే హాజరు తీసుకుంటామని స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతూ ఉన్నాయి. వైసీపీ సభ్యుల హాజరుపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తూ ఉన్నాయి. అసెంబ్లీకి వరుసగా 60 రోజుల గైర్ హాజరు అయిన వారిపై అనర్హత వేటు వేస్తామని తొలి నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ సభ్యులు మాత్రం స్పీకర్ బెదిరింపులను లెక్క చేయడం లేదు. అదే సమయంలో సభకు హాజరైనట్లు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే సభలోకి అడుగుపెట్టి చర్చల్లో పాలు పంచుకుంటేనే సభకు వచ్చినట్లుగా పరిగణిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విపక్షాన్ని ఇరుకున పెట్టేసేందుకే ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారా, లేక ఇంకేమైనా రహస్య ఎజెండా ఉందా అనే చర్చ అయితే సాగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వనందున అసెంబ్లీకి హాజరు కామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. సభలో 4 పార్టీలు ఉండగా 3 పార్టీలు అధికార కూటమిలో ఉండగా తాము విపక్షంలో ఉన్నామని, తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే అధికార కూటమి మాత్రం వైసీపీకి విపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉంది. నిబంధనల ప్రకారం 18 సీట్లు ఉంటేనే విపక్ష హోదా ఇస్తామని చెప్తూ ఉంది. ఇదే సమయంలో విపక్ష హోదాకు సంబంధం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కూటమి పార్టీలతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు సభకు రాని పక్షంలో వారి సభ్యత్వం రద్దు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మరోసారి ఈ టాపిక్ హీట్ పుట్టిస్తుంది. ప్రభుత్వం స్పీకర్ ఏం చేసినా సరే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు తాము అసెంబ్లీకి వచ్చేది లేదని విపక్ష ఎమ్మెల్యేలు తేల్చి చెప్తూ ఉన్నారు. దీంతో వారు బయట సంతకాలు చేసి వెళ్లిపోతే హాజరైనట్లుగా పరిగణలోకి తీసుకోమని, సభలోకి వచ్చి కూర్చోవాలని స్పీకర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం సభలో అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదని అంటూ ఉన్నారు. దీంతో వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. అందుకు రాజ్యాంగం అనుమతిస్తుందా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది.